రఫీ గారు, మనం చూస్తున్నాం కదా, ఈ నేపథ్యంలోనే మొత్తం మీద అప్పటి వైసీపీ గవర్నమెంట్ హయాంలోనే లక్షల కోట్ల అవినీతి జరిగిందనేది ఒక దిక్కు అయితే మాత్రం మద్యం కుంభకోణంలో మాత్రం చాలా వరకు ముడుపులు ముట్టాయి. ఈ నేపథ్యంలోనే ఏదైతే సిట్ దర్యాప్తు చేస్తున్నటువంటి కేసులో 47 మందికి పైగా ఉన్నారు. కానీ ఇప్పుడు A40 నెంబర్ మాత్రం నిన్న దుబాయ్ నుంచి రాగానే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేయడం జరిగింది. అతను ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం అయితే ఆఫీస్ ఫైళ్ళుగా చిత్రీకరించి పక్కన పెట్టినటువంటి అట్టపెట్టెలలో మొత్తం మీద సీజ్ చేసి 11 కోట్ల రూపాయల మేర మనం చూస్తున్నాం. 11 కోట్ల రూపాయల మేర దొరికిందండి. ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి, చాలా ముడుపులు ముట్టాయి. ఢిల్లీకి కావచ్చు, లేదంటే ఆంధ్రప్రదేశ్లో వ్యక్తులకు కావచ్చు. అలాగే అక్కడ మద్యం కూడా అదే నేపథ్యంలో దొరికిందని చెప్తున్నారు. ఎలా చూడొచ్చు అసలు దీనికి ఒక పెద్ద తలకాయ కూడా అరెస్ట్ అవుతారు అనేది మాత్రం ప్రచారం జరుగుతుంది. ఎలా చూడొచ్చు? రామారావు గారు వెళ్ళిపోయారండి. రామారావు గారు వీడియో ఆఫ్ చేసుకున్నారు. ఉన్నారు ఉన్నారు ఆయన చెప్పానండి. ఆయన కదా బాగా ఆయన చెప్పిన తర్వాత నేను చెప్తా. పర్లేదు ఫస్ట్ మీది కానివ్వండి. మీరు రామారావు గారు ఇంకా చాలా అడిగేది ఉంది. ముందు రామారావు గారు అడిగారు కదా. లే ఆయన వీడియో ఆఫ్ చేసుకున్నారు. సో ఆయన అడిగే క్వశ్చన్స్ ఇంకా చాలా ఉన్నాయిలేండి. ఉన్నాయా? తప్పకుండా మీరు చెప్పండి. మీ పార్టీ తరఫున మీరు చెప్పండి. మా పార్టీ తరఫున చెప్పేది ఏముందండి, రోజు చెప్తూనే ఉన్నాగా. అరెస్ట్ అవుతారు ఖచ్చితంగా చేశారన్నా, ఇంతేనా? తెల్లారితే ఒక దొంగ దొరుకుతున్నాడు, ఆ దొంగ కొత్త విషయాలు చెప్తున్నాడు. ఇప్పటికి 42 మంది దొంగలు దాంట్లో దొరికారు. అసలు విధంగా ఏమీ లేని మద్యం కుంభకోణం అంటున్నాడు. మరి చూద్దాం. మరి ఇవాళ నిన్న 11 కోట్లు దొరికినాయి. 11 మంది ఫరారీలో ఉన్నారు. వాళ్ళు కూడా ఇండియాకి రప్పిస్తే వాళ్ళు ఎక్కడ దాచారో, మరి ఏ కొలుగుల్లో దాచారో, ఏ ఫామ్ హౌస్లో దాచారో, ఏ హోటల్స్లో దాచారో వాళ్ళు కూడా ఇస్తారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, ఈ 11 కోట్లు మావి కావు. మరి అదెవరో ఫామ్ హౌస్ ఓనర్స్ ఇద్దరు మాత్రం పారిపోయారు. నిన్న చూపించారు. వాళ్ళ సమక్షంలోనే వాళ్ళు కూడా రెడ్లేలండి, ఇద్దరు రెడ్లే. వాళ్ళు కూడా ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి ఆ అట్టపెట్టెలు 12 అట్టపెట్టెలు చూపించి కొద్దిసేపు సిట్ అధికారులు అడిగిన దానికి సమాధానం చెప్పి వాళ్ళు గైబ్ అయిపోయారు. ఎక్కడ కనిపించట్లా. ఇంకా ఏమని చెప్పాల్సి వస్తుందని చెప్పి వాళ్ళని సైట్ చేశారు. ఇప్పుడు ఇది దాస్తే దాగేది కాదు, ఆపేస్తే ఆగేది కాదు. మా జనం గతంలో ఏం తెలుసు మనకి, ఒక మద్యం కుంభకోణం జరిగింది. దాంట్లో విషతుల్యమైనటువంటి మద్యాన్ని తాగించి డబ్బు చేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. డిజిటల్ పేమెంట్స్ లేకుండా క్యాషే తీసుకొని పోగు చేసుకుంటున్నాడు. జీరో అకౌంట్లో ప్రభుత్వానికి కూడా ట్యాక్సులకు సంబంధం లేకుండా మద్యం అమ్ముకున్నాడని మనం చెప్తున్నాం అంతకుముందు. కానీ మరి కసిరెడ్డిని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఎన్ని విషయాలు వెలుగులోకి వచ్చినాయి. బ్యాంకుల్లో 67 కోట్లు సీజ్ చేశారు. నిన్న 11 కోట్లు సీజ్ చేశారు. ఇది చాలా కీలకమైన విషయం. డబ్బు ఎక్కడ దొరికిందంటే ఇది ఇక్కడ దొరికిందని చూపించడానికి సిట్ అధికారులకు మంచి ఎవిడెన్స్ దొరికింది. అంతేకాకుండా వాసుదేవ్ రెడ్డిని డెప్యుటేషన్లోకి తీసుకొచ్చి అప్పుడు ఉండేటువంటి సిఎస్ ఎల్బి సుబ్రహ్మణ్యం గారు ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సెక్రటరీగా ఇస్తే, కాదు ఈ బేవరేజ్ కార్పొరేషన్కే ఎండీగా వేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ నోట్లో రాశాడు. నోటు దొరికింది. ఎవరి చేత కుంభకోణం చేయించారు, ఎవరింట్లో ఈ పాలసీ తయారు చేశారు, మొత్తం విజయసాయి రెడ్డి పూసకొచ్చినట్టు చెప్పాడు. నెలకి ఎంత డబ్బులు ఇచ్చేవాళ్ళు, తర్వాత ఎలా ఆపేశారో చెప్పాడు మొత్తం. ఈ కమిషన్ల రూపంలో 3500 కోట్లు డిస్టిలరీ దగ్గర నుంచి ప్రభుత్వానికి తెలియకుండా గవర్నమెంట్ షాపుల్లో అమ్ముకుని 30,000-40,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇదంతా కూడా బయటకు వస్తుంది. అసలు దొంగ ఎవరైతే ఉన్నాడో ఇది చేయించాడు, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని పాలసీ మార్చేసి చేయించుకున్నాడు. అతను కూడా దొరుకుతాడు ఒకరోజు, అందులో ఏ సందేహం లేదు. ఇప్పుడు కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగినట్టుగా
ఈ లిక్కర్ కుంభకోణం చేసి మాకేం తెలియదంటే చట్టం ముందు అది పనిచేయదు. ఇప్పటికే గంగవేర్లు ఎత్తుతున్నాడు. వచ్చాడు యలంక ప్యాలెస్ నుంచి, చిన్నగా గవర్నర్ దగ్గరికి వెళ్ళాడు. అంటే ఇతను అరెస్ట్ చేసే ముందు 17A కోసం గవర్నర్ దగ్గర పంపిస్తారు కదా, మీరు సంతకం పెట్టొద్దని ఏదో చెప్పడానికి వెళ్ళాడు. కానీ గవర్నర్ చేతిలో కూడా ఉండదు. ఆధారాలతో, సాక్ష్యాలతో, విజువల్స్తో, ఫోటోలతో మొత్తం వ్యవహారం అంతా 17A కింద పెట్టిన తర్వాత గవర్నర్ చూసి సంతకం పెట్టాల్సిందే. గవర్నర్లు ఇవాళ కొన్ని సంవత్సరాలు దాచిపెట్టడానికి అవకాశం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పంపించిన దాన్ని 3 నెలల లోపల దాన్ని సంతకం పెట్టాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. పెట్టకపోతే ఆటోమేటిక్గా చట్టం అవుతుందని చెప్పేసింది సుప్రీంకోర్టు. కాబట్టి వీళ్ళ గవర్నర్ చేతిలో కూడా ఏం లేదు. ఇతని అరెస్టుని ఎవరు ఆపలేరు. ఇప్పటికే అతను లాయర్లు పిలిపించుకొని అరెస్ట్ అయితే ఎక్కడ వేయాలా, హైకోర్టులో వేయాలా కేసు, లేదా ఏసీబీ కోర్టులో వేయాలా, బెయిల్ కోసం సుప్రీంకోర్టులో వేయాలా అని ఇప్పటికే మంత్రాలు చేస్తూ ఉన్నాడు. నిన్నటి వరకు మాట్లాడారు ఇదేమి లేదని చెప్పి. ఇవాళ ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంది. కిడ్నీలు, లివర్లు చెడిపోయినా సరే నాకు డబ్బులే కావాలా, ఆ స్పిరిట్, రంగు నీళ్లు కలిపినటువంటి మద్యం అమ్ముకొని డబ్బులు సంపాదించాలని చెప్పి ఒక పెద్ద సాలెగూడు లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకొని వేల కోట్లు లాగేశాడు. ఇవాళ ఆయన నీతి కబుర్లు చెప్తా ఉన్నాడు ప్రజలకి. ఆయన యాప్ తెచ్చాడంట, యాప్లో పెట్టాలంటే ఈయన ముఖ్యమంత్రి అవుతాడంట, ముఖ్యమంత్రి అయితే ఏదో చేస్తాడంట, ఏదో పగటికల్లకు అంటా ఉన్నాడు. అంతకుముందు కూడా 175కి 175 వచ్చేస్తున్నాయని చెప్పి పగటికల్లకు అన్నాడు. ఇప్పుడు మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతానని పగటికల్లకు అంటా ఉన్నాడు. ఇతని భాగవతాలన్నీ కూడా ఆధారాలు బయటకు వస్తూ ఉన్నాయి ఒక్కొక్కటిగా. ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఆటలో సాగు, అది అయిపోయింది, అది గతం. ఒకసారి రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టుకొని ప్రజలు మభ్య పెట్టాడు. నాకు ఛాన్స్ ఇస్తే నేను బ్రహ్మాండంగా చేసి చూపిస్తా అని చెప్పి పొలాల్లో రాళ్ళ మీద అతను బొమ్మలు ఎంచుకున్నాడు, స్కూల్ పుస్తకాల మీద బొమ్మలు ఎంచుకున్నాడు, ఇది రేషన్ కార్డుల మీద బొమ్మలు ఎంచుకున్నాడు, గవర్నమెంట్ ఆఫీసులకి ఆయన పార్టీ రంగులు వేసుకున్నాడు. ఆయన చేతిలో అధికారం. అంతకంటే ప్రజలకు చేసింది ఏముంది? 10 లక్షల కోట్లు తెచ్చి 2,70,000 బటన్లకి మిగతా ఏం చేశాడో తెలియదు. ఒక బిల్డింగ్ కట్టింది పాపాన పోలా, ఒక రోడ్డు వేసిన పాపాన పోలా, ఒక ప్రాజెక్టు నిర్మించిన పాపాన పోలా, ఒకటి కంప్లీట్ చేసిన పాపాన పోలా.